జై తెలంగాణ, జై కేసీఆర్. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పట్టిన భయంకరమైన దరిద్రం, చీడ పురుగు ఈ కాంగ్రెస్ పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా. ఉన్న తెలంగాణను ఓడగొట్టినోడు జవహర్ లాల్ నెహ్రూ. ఇది చరిత్ర. నేను స్టోరీ చెప్తలేను, నా కథ చెప్తలేను, హిస్టరీ. ఎవడు తెలంగాణను ఆంధ్రాలో కలిపినోడు? జవహర్ లాల్ నెహ్రూ. తుపాకులు మోగినాయి. హైదరాబాద్ సిటీ కాలేజీలో 7 విద్యార్థులు ఫైరింగ్లో చచ్చిపోయినారు. మలిదశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయినాడు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ జరిగింది. వాటన్నిటిని కాలరాసి తెలంగాణ ప్రజల అధిష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా తెలంగాణను ఆంధ్రాలో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ. 69 ఏళ్ల మహారాష్ట్ర మాకి ఏమని అడిగితే 400 మంది యువకుల్ని కాల్చి చంపింది ఇందిరాగాంధీ. ఇదే కాంగ్రెస్ పార్టీ. తర్వాత సోనియా గాంధీ 2004లో ఇస్తే అయిపోయేది, ఇయ్యలే. బతిలాడిన అయ్యలే, దండం పెట్టిన అయ్యలే. రాజశేఖర్ రెడ్డి మాయలో పడి మనకు చాటి ఇచ్చే ప్రయత్నం చేసింది. గట్టిగా నిలబడి కొట్లాడితే గత్యంతరం లేక ఇచ్చారు తప్ప ఈ ప్రేమకి ఇయ్యలే. ఆ కారణం చేత వందలాది యువకులు చనిపోయినారు. 14 ఏళ్ల ఉద్యమాన్ని కేసీఆర్ గారు నిలబెట్టకపోతే ఇచ్చే వాళ్ళే కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి మడుగులెత్తి ఆంధ్ర ముఖ్యమంత్రులకు బానిసలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినారు. ఇది నిజం కాదా? కొట్లాడినారా? ఆంధ్రప్రదేశ్ అయితేనే ఎగువ కృష్ణాకు భీమా ప్రాజెక్టుకు ఎగనామం పెట్టిన మాట వాస్తవం కాదా? అబద్ధమా? ఇది చరిత్ర కాదా? తెలంగాణ రాష్ట్ర మలుపు తిప్పిన, తెలంగాణ గతినే మార్చిన 2009 నవంబర్ 29 దీక్షా దివాస్. అది తెలంగాణ రాష్ట్రాన్ని మలుపు తిప్పిన రోజు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన, గెలుపు వైపు నడిపించిన దీక్షా దివాస్. అది 60 ఏళ్ల సంకల్ప బలానికి, దక్షతకు సాక్ష్యం. అది 60 ఏళ్ల పోరాటానికి క్లైమాక్స్ అని నేను తెలియజేస్తా ఉన్నా. 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టకపోతే తెలంగాణ ఉద్యమ పోరాట వీరుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేదే కాదు. 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి తిండి తిప్పలు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చడో కేసీఆర్ వచ్చడో అని ప్రత్యేక రాష్ట్రం వచ్చడో కేసీఆర్ సచ్చడో అని శివయాత్రతో, తెలంగాణ జయత్రయాత్రతో అని గర్జించేంత ధైర్యం తన ఉద్యమం పైన ఉన్న నమ్మకం ఏ నాయకుడికి ఉంటుంది? ఒక్క కేసీఆర్ గారికి తప్ప. అందుకే రాష్ట్రం సాధన కోసం రణగర్జన చేసి కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ దీక్ష గల్లీని కదిలించింది, ఢిల్లీని వణికించింది ఈ దీక్షా దివాస్ అని నేను తెలియజేస్తా ఉన్నా. 24 ఏళ్ళ పోరాటం చేసి 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబెడితే తెలంగాణ వచ్చింది తప్ప ఉట్టిగా రాలే. తెలంగాణ మా రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, కరెంటు రావాలి, నీళ్లు రావాలి, రైతులు బాగుపడాలి అని తెలంగాణ గురించి 24 ఏళ్ళ పోరాటం చేసి 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబడి కొట్లాడితే తెలంగాణ వచ్చింది తప్ప తెలంగాణ ఉట్టిగా రాలే. తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారికి మా జోహార్లు. మాకు రాష్ట్రం తెచ్చిన మహానాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా వందనాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.